మా భూముల్లో కావుల కాలం ఆయకట్టులు ఇవ్వాలి ఇవ్వాలి మాకు కూడా ఆయకట్టుదారులతో కలిపి నీళ్లు చేర్చాలి చేర్చాలి మా భూముల్లో కావుల కాలం ఆయకట్టులు చేర్చాలి గ్రామాల్లో కావుల కాలం ఆయకట్లు పరిష్కరించాలి పరిష్కరించాలి కావుల కాలం రైతుల సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి కావుల కాలం రైతుల సమస్యలను. కాకపోతే మాకు పాడు కానివ్వండి, తలుపుపాడు కానివ్వండి, తరుణవాడి కానివ్వండి, చనవరపాడు కానివ్వండి, మరిపాడు కానివ్వండి, మా భూముల్లో నుంచే కాలువ పోయింది. ఆ రోజు మేమేం ఆశ కాబట్టి మా గుండెల మీద నుంచి పోయిన కాలువ కాబట్టి మాకు నీళ్లు అధికారిక హక్కు. ఈ విషయం మీద నేను 10 సంవత్సరాలు చెప్తున్నా సార్, ఇంతకాలమే చేసిన విషయం నిర్మాణం జరిగింది కాబట్టి ఇక్కడ వాటిని స్టాప్ చేస్తాం. మేమంతా సంగం మండలంలో కావలి కాలువ పొడిగీత ఉండే రైతాంగం. సంగం మండలంలో సంగం, తలుపూరుపాడు, చెన్నవరపాడు, ఉడౌస్పేట, అమరపనాయుడు కండ్రిక, దాసరిపాలెం, మర్రిపాడు ఈ తదితర గ్రామాల్లో ఇంచుమించు 6 నుంచి 7 వేల ఎకరాలు గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములు. ఆ రైతులు ఈ కావలి కాలువ, బెజవాడ పాపిరెడ్డి కాలువ మీద ఆధారపడి మేము జీవిస్తూ ఉన్నాం. ఏదైతే మా మీద ఈ రైతాంగం మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా కూడా అదే వృత్తిగా జీవిస్తూ ఉన్నారు. అయితే మేము ఇంచుమించు 10 ఏళ్ళు 15 ఏళ్ల నుంచి నీళ్ల కోసం పోరాడుతూనే ఉన్నాం. ప్రస్తుతం కూడా ఆ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. 6,000 ఎకరాలు అర టీఎంసీ నీళ్ళైతే సరిపోయే దానికోసం మమ్మల్ని అధికారులు నానా తిప్పలు పెడతా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలోనైనా మాకు మోక్షం కలిగించండి. మా భూములన్నింటినీ ఈ కావులి కాలువ ఆయకట్టులో చేర్చి ఏదైతే మాకు ప్రధాన వనరుగా ఉన్నటువంటి ఈ వ్యవసాయాన్ని మేము చేసుకొని పంట పండించుకునే విధంగా, మా జీవనాలు కొనసాగించుకునే విధంగా మాకు సాయం చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ ఎంఆర్ఓ గారికి గ్రీవెన్స్ డే సందర్భంగా అర్జీ ఇవ్వడం జరిగింది.